గొప్ప అలా మాట్లాడు. మీరు ఒక్క విషయం దీనివల్ల విశ్వక్సేనికి ఇంకా అద్భుతంగా జరుగుద్ది. సినిమా అద్భుతం. నేను కరాటే రాజు గారు వాళ్ళ నాన్నగారితో మాట్లాడా, ప్రసాద్ గారితో మాట్లాడా, హీరోతో కూడా మాట్లాడా. వాళ్ళకి లేని దొరికితే వీళ్ళకి ఎందుకు ఊరికిన బాగుపోవటం. అది అది నిన్న కూడా విశ్వక్సేన గారు ప్రెస్ మీట్ లో అయితే మరి ఆయన ఎందుకు క్షమాపణ ఏమన్నా ఆయన వ్యక్తిగతం. అది ఓకే సార్, నాకు అనవసరం. నేనైతే సినిమా పరంగా మాట్లాడడం, కామెడీగా తీసుకొచ్చాం. ఏమన్నా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాప్పుడు మోకరాజు గారు మాకు బాగా మిత్రుడు, ఆయన చూసి ఏమంటే ఇక్కడ ఇంతమంది ఇప్పుడు మీరు అందరూ కలిగితే 11 మంది ఉన్నారు, 11 మంది వచ్చారంటే అరే మా నా గురించి మాట్లాడారు అంటే ఎంత దౌర్భాగ్యం ఉండేది. ఇదేనా మీరు నేర్పించింది? ఆ నీచ సంస్కృతి వైసీపీలోనే ఉంది. ఓకే, ఎలాంటి వ్యక్తినైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాడి జీవితాన్ని సర్వనాశనం చేసేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటుంది వైఎస్ఆర్సీపీ. ఎలా చెప్పినా పవన్ కళ్యాణ్ లాంటి దేవుడు లాంటి మనిషిని, ఆయన కుటుంబాన్ని ఏ రకంగా విమర్శించారు? బూతులతో. చిన్న పిల్లలు, చంటి పిల్లలను కూడా ఉచ్చనీచాలు లేకుండా తిట్టించిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది. అలాంటి నీచులు ట్రోలింగ్కి మనం భయపడేది సార్? ఎవడు భయపడలేదండి. తల్లి గురించి మాట్లాడేటప్పటికి ఎవరికైనా బాధ వస్తుంది. సంస్కార విహీనులు తల్లి గురించి చెల్లి గురించి ఎవరి గురించైనా మాట్లాడతారు. తల్లి చెల్లి అనేది వారి డిక్షనరీలోనే లేదు, ఆ పార్టీలోనే లేదు, ఆ పార్టీ అధినాయకుడికే లేదు. అలా లేనప్పుడు మనల్ని ఏదో ఉన్నారని ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు నీచులు, నీచ సంస్కృతి కలిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు.